నా మ్యారేజ్ అయిన 15 డేస్ తర్వాత తిరుపతికి ప్లాన్ చేద్దామని చెప్పి తిరుపతికి వెళ్తున్నాము. ర్యాపిడో అయితే ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఇంటి దగ్గర నుండి. కాచిగూడ టు తిరుపతి అయితే ఉంది. ఇప్పుడైతే మనం కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మార్నింగ్ 9 o'clock అయితే ట్రైన్ ఉంది. నేనైతే 8:45 వరకు కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసేసా. 8:45 వరకు కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చి ఇప్పుడు ఆటో దిగాము. మా వైఫ్ పేమెంట్ చేస్తుంది ఆటోకి. నెక్స్ట్ వచ్చేసి ఇదే లగేజ్, ఒక కవరు, ఒక బ్యాగు, 2 బ్యాగ్స్, ఇంకా మా కాలకున్న పారాని కూడా పోలేదు, ఇంకా అలానే ఉన్నాను. అది ఇది వచ్చేసి కాచిగూడ బయట ఉన్న క్లాక్ టవర్ అది. నెక్స్ట్ ఇంకో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చా. సో ఇప్పుడే అనౌన్స్మెంట్లు కూడా విన్నాను, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్ళాలి అని చెప్పి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇప్పుడు ఈ లగేజ్ తీసుకుని వెళ్ళాలి. నాకు ట్రావెలింగ్లో మెయిన్ ఇష్టం లేనిది ఏంటిదంటే లగేజ్ మోసుకెళ్ళడం. ఏదో సింగిల్ బ్యాగ్ అంటే తీసుకెళ్ళచ్చు, కానీ మొత్తం ఈ ఫుల్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళలేము మొత్తం లగేజ్తోనే. ఇంకో లగేజ్ పట్టుకొని కెమెరా పట్టుకొని ఎస్కలేటర్ ఎక్కాలంటే పిచ్చి లేస్తుంది. ఇంకో ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ తప్ప. మ్యారేజ్ ముందు అయితే మంచి బ్యాచిలర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఎంజాయ్ అయితే ఏం చేయలేము, మొత్తం ఈ లగేజ్ మోసడే ఉంటుంది మొత్తం. ఇంకో బీ కేర్ఫుల్ గాయ్స్, బిఫోర్ మ్యారేజ్ బాగా ఎంజాయ్ చేయండి. మ్యారేజ్ తర్వాత అయితే మొత్తం ఎక్కడ పోయినా వైఫ్స్ని తీసుకునే వెళ్ళాలి, అది చూసుకోండి. ఇక పైకి అయితే వచ్చేసాం. పైకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో ఇప్పుడు రైట్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చి సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి. నేను మర్చిపోయింది, ఫస్ట్ ప్లాట్ఫామ్ దిగిన మళ్ళీ ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చిన ట్రైన్ ఉంది చూశారు కదా, అది వరంగల్ లోకల్ ట్రైన్. అది ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మన ప్లాట్ఫామ్లోకి తిరుపతి ట్రైన్ అయితే వస్తుంది. అది వచ్చేసి హజారుద్దీన్, ఢిల్లీ టు తిరుపతి వస్తుంది అది ట్రైను. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాము. నేనైతే వచ్చి 8:45కి వచ్చా. ఇప్పుడు 9:30 అవుతుంది. 40 minutes ట్రైన్ లేట్ ఉంది. ఇంకెప్పుడు వస్తుందో చూడాలి. ఇది వచ్చేసి ఇంకా వరంగల్ లోకల్ ట్రైన్. ఇది ఇంకా ఇక్కడ ఉంది, ఇది వెళ్ళిపోవాలి. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్రైన్ రావాలి. ఆ ట్రైన్ కోసం వేస్టింగ్. ఈ లగేజ్ని చూసారా, మా చిన్న బామ్మర్ తీసుకున్నాడు. ఆ తొక్కలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి అక్కడ బాగుంటుందని చెప్పి అక్కడ కొన్నాడు. చెత్తలా ఉంది. అక్కడ హ్యాబిట్స్లో అక్కడ మాత్రం మీరు అక్కడైతే కొనక్కండి లగేజ్. తీసుకున్న VIP టూరిస్టర్ అవి తీసుకోండి, వేస్ట్ లగేజ్ అది. హ్యాబిట్స్లో ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి అస్సలు కొనక్కండి లగేజ్. ఇంకా ట్రైన్ కోసం వెయిటింగ్ 1 hour అయింది. ఇంకా ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నాను ఇంకా నేను. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి కాచిగూడ స్టేషన్ బయట అయితే కాచిగూడ స్టేషన్ బయట మన ఫ్లాగ్ చూసారు ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఎగురుతుందో మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. చాలా బాగుంది అది. ఈ క్లైమేట్కి జెండా ఎగరడానికి చాలా బాగుంది. ఇది మన కాచిగూడ పిల్లర్స్, ఇవి రైల్వే స్టేషన్ పిల్లర్స్. ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసి దాన్నే మళ్ళీ రినోవేషన్ చేసి మళ్ళీ పెయింటింగ్స్ అవి ఇవి చేశారు. ఇంకా ట్రైన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికే 1 hour 10 minutes అయింది, ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ఇంకేం చేయాలో తెలియక మొత్తం ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ మొత్తం వీటిని అలా వీడియో తీస్తూ కూర్చున్నాను. ఇక మన ఫ్లాగ్ చూసారు ఎంత అందంగా ఎగురుతుందో. ఇంకా లాస్ట్కి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ట్రైన్ అయితే వస్తుంది. 1 hour 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు వస్తుంది ట్రైన్. ఇది ఇంత లేట్ అయింది. 9 o'clock రావాల్సింది, 10:10కి వస్తుంది ట్రైన్. ఇది టికెట్స్ కూడా ఎక్కడ కూడా నాకు తెలియదు, మా వైఫే బుక్ చేసుకుంది. ఇక సరే వెళ్ళిపోదాం పదా అని అంటే ఇక 1 day బిఫోరే లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక స్టార్ట్ అయ్యాం. ఇక చూడాలి. ట్రైన్ వచ్చేసి SE3 సంథింగ్. నేను ట్రైన్ కూడా చూడలేదు. ఈ తిరుపతి టు నెక్స్ట్ వచ్చేసి కర్నూలు వెళ్తే దిగా. కర్నూలులో మాత్రం IRCTC నుండి ఫుడ్ ఆర్డర్ చేశాను నేను. 400 rupees అయింది. ఒకటి ఎగ్ బిర్యానీకి, ఒక చికెన్ బిర్యానీకి. ఎగ్ బిర్యానీకి, చికెన్ బిర్యానీకి ఒక 400 rupees అయింది. IRCTC దగ్గర నుండి ఫుడ్ ఆర్డర్ తీసుకుంటాను. వితిన్ టైం అయితే వచ్చాడు. ఇంకొకటి చెప్పాలంటే ప్రతి ఒక్కరు IRCTCలో ఫుడ్ బాగాలేదంటారు. నాకు ఎక్స్పీరియన్స్ అయింది IRCTCలో ఫుడ్ బాగాలేదని. కానీ ఫుడ్ మాత్రం అల్టిమేట్ ఉంది, సూపర్ ఉంది ఫుడ్ మాత్రం. చికెన్ బిర్యానీ మాత్రం అదిరిపోయింది. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది అంతే తప్ప. చికెన్ బిర్యానీ అండ్ ఎగ్ బిర్యానీ అయితే సూపర్ ఉంది. ట్రై చేయండి మీరు తిరుపతికి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ట్రైన్ ఎందుకు ఆగిపోయిందని చూస్తారా, డీజిల్ అయిపోయింది. ఏదో మనకి బండ్లో కార్లో డీజిల్ అయిపోతే ఏదో తోసుకుంటూ బంకుకి వెళ్తున్నట్టు ఈ ట్రైన్ వచ్చేసి డీజిల్ అయిపోయిందని చెప్పి ఇక్కడ డీజిల్ పడుతున్నారు. అలా ఉంది మన సౌత్ సెంట్రల్ రైల్వే డ్రైవర్స్ ఇది.